30,000 కోట్ల రూపాయలు సుమారు నెక్స్ట్ 10 years లో మనం ఉడాన్ పథకం ద్వారా ఖర్చు పెడుతున్నాం. మరొక 100 ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ఒక లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అంటే ఇవన్నీ కూడా అంటే 30,000 crores, 100 ఎయిర్పోర్ట్స్, 200 హెలిపోర్ట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నామనంటే ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఎయిర్పోర్ట్స్ గానీ, ఎయిర్ ట్రావెల్ గానీ ఎంత ఎక్స్పోనెన్షియల్ గా భవిష్యత్తులో పెరగబోతుందో మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు సింగపూర్ అని మాట్లాడతాం, దుబాయ్ అని మాట్లాడతాం, అబుదాబి, టర్కీ ఇవన్నీ కూడా ఈ రోజు పెద్ద పెద్ద ఎకానమీస్ గా ఈ రోజు పెరిగాయనంటే అక్కడ కోర్ అంతా కూడా ఒక్క ఎయిర్పోర్ట్, ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనివల్ల ఆ ఎకానమీస్ అన్ని కూడా మల్టీఫోల్డ్ గత 20-30 సంవత్సరాలుగా గ్రో అయ్యాయి. ఆ కెపాసిటీ, ఆ పొటెన్షియల్ ఈ రోజు భారతదేశంలో ఉంది. అది అన్లాక్ చేశారు మన నరేంద్ర మోదీ గారు. ఈ రోజు ఆ యొక్క కెపాసిటీ రాష్ట్రాలు కూడా రియలైజ్ అయ్యి మా ప్రాంతాల్లో మరిన్ని ఎయిర్పోర్ట్స్ చేయాలని ఈరోజు వాళ్ళు కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ముందుకొస్తున్నారు. దాన్ని అభినందిస్తున్నారు రాష్ట్రాలన్నీ కూడా. ఎందుకనంటే ఈరోజు ఇండియా అచీవ్ చేసినటువంటి సక్సెస్ ఏవియేషన్ లో దాంట్లో ప్రధానమైన భాగం రాజ్యాల తాలూకుది ఉంది. వాళ్ళు సపోర్ట్ చేసుకుని స్టేట్స్ కూడా ముందుకొచ్చి ఇందులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి చేశాం. భవిష్యత్తులో అదే తరహాలో చేసి ఇండియాని ఏవియేషన్ కి వరల్డ్ లోనే ఒక హబ్ గా క్రియేట్ చేయాలన్నది మోదీ గారి తాలూకు ఆలోచన. దాన్ని సంపూర్ణంగా వికసిత్ భారత్ 2047 కప్పడంలో మనం పూర్తి చేస్తాం. దాంట్లో స్టేట్స్ ఇదే రకంగా తెలంగాణ ఎంత ఫాస్ట్ గా ఈ రోజు రెస్పాండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుందో అలాగే మిగిలిన కూడా స్టేట్స్ అన్ని కూడా చేస్తే ఇంకా శరవేగంగా మన లక్ష్యాలను చేరుకోవచ్చు. అలాంటి సహకారం అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మినిస్ట్రీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే మళ్ళీ చెప్పాలనంటే ఎయిర్పోర్ట్ తాలూకా ల్యాండ్ ఎక్విజిషన్ ఒక చరిత్రలాగా జరిగింది. అంత ఫాస్ట్ గా ఎప్పుడు కూడా మేము కూడా అనుకోలేదు అంత ఫాస్ట్ గా ఎవరైనా చేసిస్తారని. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఒక్క ఎకరా కూడా తక్కువ లేకుండా అంతటిని కూడా పూర్తి చేసి మాకు అప్పచెప్పడం జరిగింది. ఇక మా బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించి వరంగల్ ప్రజలకి మరి ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మళ్లీ హామీగా తెలియజేస్తున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ని వరంగల్లో నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రొసీజరల్ గా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. డిజైన్స్ మనం ఫైనలైజ్ చేసుకోవాలి. మీకు కూడా చెప్పాను డిజైన్ ఆస్పిరేషనల్ గా చేద్దామని. ఈ రోజు డిజైన్ కట్టాలంటే 4 స్టీల్ బిల్డింగ్లా పెట్టి గ్లాస్ బిల్డింగ్ కూడా కట్టొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన అక్కడ ఉన్నటువంటి కల్చర్ ని మనం ప్రాపర్ గా చూపించే విధంగా అది కూడా ప్రాసెస్ జరిగింది. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ గానీ లేకపోతే ఇతరత్ర ప్లానింగ్ తాలూకా డిజైన్ తాలూకా ఎలిమెంట్స్ గానీ అన్ని ఇంక్లూడ్ చేసుకున్నప్పటికీ ఎంత టైం పట్టాలో అంతే పడుతుంది. ఇందులో ఎక్కడా డిలే కూడా లేదు. అందుకనే చెప్తున్నాము ఈ ప్రాజెక్ట్ మనం పూర్తి చేస్తున్నప్పుడు కూడా మీరే రియలైజ్ అవుతారు ఇంత ఫాస్ట్ గా ఇది కట్టగలిగారా అనేది. ఆ ఒపీనియన్ తీసుకుని వచ్చే విధంగా మేము నిర్మిస్తాం. నేను ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మినిస్ట్రీ దగ్గర నుంచి మేము ఒక ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు ఇండియానా నాన్ ఇండియానా ఉండదు. ఇండియా అనే మేము ఆలోచించుకొని భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ గా మేము పుష్ చేస్తాం. అయితే అందులో సహకారం అందించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడే నేను చెప్పాను రాజ్యాల తాలూకుది ఉంది. భూమి అనేది రాజ్యం తాలూకు విషయం, స్టేట్ తాలూకు సబ్జెక్ట్. అది భూమి వాళ్ళు ఇవ్వగలిగితే అంత ఫాస్ట్ గా మేము నిర్మించగలం. ఇప్పుడు మేము అందుకే అభినందిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని. వాళ్ళు అంత ఫాస్ట్ గా ఇచ్చారు కాబట్టి ఇలాగే మిగిలిన రాజ్యాలు కూడా ఎన్డీఏ అయినా నాన్ ఎన్డీఏ అయినా, ఎందుకనంటే ఆ ఆస్పిరేషన్ అన్ని దగ్గరలో ఉంది. అందరికీ ఎయిర్పోర్ట్లు కావాలి. ఈ రోజు చాలా ప్రాంతాలు ఇంకా రిమోట్ గా ఉన్నటువంటివన్నీ ఎయిర్పోర్ట్స్ తో కనెక్ట్ చేయాలని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు.